ఇక్కడ రాయలసీమ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ పులివెందులు వెళ్లారు. స్వయంగా పోలింగ్ కేంద్రాల దగ్గరకు వెళ్లి మరి పరిస్థితుల్ని పర్యవేక్షించారు. పులివెందుల ఒంటిమిట్టలో జరుగుతున్న ఉప ఎన్నికలకు సంబంధించి పోలీస్ బందోబస్తు ఏ విధంగా ఉంది? దాదాపు ఎన్నికలు స్టార్ట్ అయ్యి 2.5 గంటల పైన అవుతోంది. అంటే ఎలా జరుగుతూ ఉంది, ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరిగాయి, ప్రశాంతంగా జరుగుతుందా లేదా అని మనతో మాట్లాడడానికి డీఐజీ కోయ ప్రవీణ్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా ఉంది పోలింగ్? ఇప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగాయి? 30% వరకు పోలింగ్ అన్ని కేంద్రాల్లో పూర్తయిందండి. ముందు పోలింగ్ మొదలవక ముందు కొన్ని చోట్ల జనం గుమిగూట్టాలు ఇలాంటి చెదురుమదురు జరిగాయి, కానీ మనం అంతా సమయస్ఫూర్తితో స్పందించి అందరినీ చెదరగొట్టి మొత్తానికి అయితే ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది. సో ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా ఇన్సిడెంట్ ఫ్రీ పోలింగ్ మేము చేపిస్తాం. అంటే మొత్తం పులివెందులకు సంబంధించి కానీ ఒంటిమిట్టకు కానీ 1400 మంది ఫోర్స్ని పెట్టారు మీరు ఇక్కడ. అక్కడ చెదురుముదురు ఘటనలు ఉన్నాయి. ఇప్పుడు జస్ట్ ఇప్పుడే ఇక్కడ ఒక కారు ఏదో పగిలిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏమన్నా వివరాలు పూర్తిగా తెలియదండి, కనుక్కోండి, వెరిఫై చేసుకోవాలి. సార్, వైసీపీ అభ్యర్థికి సంబంధించి నన్ను ఓటింగ్కి వెళ్ళనివ్వట్లేదు, ఇక్కడ నన్ను అడ్డుకుంటున్నారు, నాకు భద్రత కల్పించండి అడిగాను అని చెప్పేసి అంటా ఉన్నాడు. దాని మీద అది మాకు కూడా వచ్చిందండి. మనం ఆయనకు పూర్తి స్వేచ్ఛ కలిగి ఆయన ఫ్రీగా తిరగటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అంటే పోలీసులకు సంబంధించి సాయంత్రం వరకు కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఉన్నాయా సార్? కట్టుదిట్టం కాదండి, రాత్రి కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇది కౌంటింగ్ అయిపోయిన తర్వాత పోస్ట్ పోల్కి కూడా మేము పకడ్బందీ వ్యూహంతో ఉన్నాం. ఇది పోలింగ్కి సంబంధించి ఇప్పటి వరకు కూడా 30% వరకు అన్ని బూత్ పోలింగ్ పూర్తయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏదేమైనా పోలీసుల నుంచి పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసాం, ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ కోసమే పోలీసు ఉందని చెప్పేసి కోయ ప్రవీణ్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ రాయస సుధీర్, TV9 కడప.